వెల్కమ్ బ్యాక్ టు ఎంపీ డ్రీమ్ ఛానల్. ఈరోజు అయితే మేము తిరుపతిలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మట్టితో చేసిన హౌస్ ఎంట్రీ పాతకాల పిల్లలకు ఉంటాయి, ఇల్లులకు ఉంటాయి కదా, అలా ఉంది ఇది. నేను మా సిస్టర్ కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం అక్కడ. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అన్ని చెట్లే ఫ్రెండ్స్. చాలా బాగుంది, ప్రశాంతంగా. మేము వచ్చి తిరుపతికి 2 years అయింది. ఇదే ఫస్ట్ టైం శిల్పారామం విజిట్ చేయడం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియన్ ఎంబ్లం, నాకు ఇది ఎంబ్లం చూస్తుంటే కనిపించకుండా ఉండే 4వ సింహమే పోలీస్ పోలీస్ అన్నట్టు ఆ డైలాగ్ గుర్తొస్తుంది ఈ ఎంబ్లం చూస్తుంటే. చాలా వరకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఆడుకునే వస్తువులు, ప్రతిదీ అన్నీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక డే అంతా ఇక్కడ బాగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పిల్లలు అష్టాచమ్మ, సోది చెప్పడం, పాతకాలపు సంతలు. మనకి ఇప్పుడు అంటే మార్కెట్స్ రోజు డైలీ అవైలబుల్, అప్పుడు ఎప్పుడో ఒక రోజు సంతలు ఉంటాయి. ఇక్కడ చూడండి, కుండలు. మనకి ఇప్పుడు కటింగ్ షాప్స్ ఉన్నాయి, అప్పుడు కటింగ్ షాప్స్లో ఇలా మంగళవాళ్ళు వచ్చి కటింగ్ చేయడమే. చూడండి, అన్నీ ప్రతిదీ చాలా బాగుంది ఫ్రెండ్స్. చెట్లు, ఎక్కడ చూసినా చెట్లు, ఆ ప్రశాంతత, గాలే వేరు. ఐ లవ్ శిల్పారామం, చాలా బాగుంది. పిల్లలు ఆడుకునే జారుబండలు, ట్రైన్స్. ఈ ట్రైన్ ఇక్కడ ఏది ఎక్కినా కూడా అన్నీ 50. చాలా బాగుంది. మనం డబ్బులు ఆలోచించుకుంటే ఎంజాయ్ చేయలేం, కాబట్టి ఎంజాయ్ కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే. చూడండి, ఇక్కడ ఎడ్ల బండి. నేనైతే విలేజ్లో ఉన్నప్పుడు చూసాను ఎడ్ల బండి, ఇప్పుడే చూస్తున్నాం. మళ్ళీ ఇది మేము బ్రేక్ డ్యాన్స్ ట్రై చేసాము, చాలా బాగుంది. కానీ నాకు కొంచెం భయం వేసింది అనుకోండి. ఇక్కడ చూడండి, మిషన్స్తో చేసిన బొమ్మలు, వినాయకుడు చాలా ఉన్నాయి ఇక్కడ. నేనైతే మిషన్స్తో ఎలా చేశారబ్బా అనుకొని ఆశ్చర్యపోయాను. చూసి దగ్గరికి వెళ్ళి ఏంటబ్బా ఎలా ఉన్నాయి అని చూస్తే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు చూడండి, ఇక్కడ ఫ్లూట్ ఎంత బాగా పెట్టారో కృష్ణుడిని తయారు చేసి. కృష్ణుడు అనమాట. మూనామల వెంకటేశ్వర స్వామి అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరో హల్దీ ఫంక్షన్ చేసుకుంటా ఉన్నారు, నేను కూడా చూసాను కాసేపు. ఇక్కడ చూడండి, మూనామల వెంకటేశ్వర స్వామి, మన తిరుమల కొండ స్వామి. చూడండి ఎంత బాగుందో. అన్ని మిషన్స్తో చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బొమ్మలు, నిజం బొమ్మలు ఉన్నట్టే. జారుబండి ఇందాక చూసారు కదా, అది. మా చెల్లెలు అయితే దీంట్లో దూరి ఎగడం బా చాలా బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొంచెం కొలను మాత్రం ఏదో ఉంది. ఇక్కడైతే చాలా బాగుంది, ప్రశాంతంగా, చల్లగా. మేమైతే బోటింగ్ ట్రై చేసాము, నేను మా సిస్టర్. 2 members 100 తీసుకున్నారు. చాలా బాగుంది. నాకైతే కొంచెం భయం వేసేసింది. అది తొక్కడం నాకైతే మధ్యలోకి వెళ్ళే లోపల ఎక్కడది బోల్టా పడిపోతుంది అని చెప్పి నాకైతే కొంచెం భయం వేసేసింది. చాలా స్పీడ్గా అక్కడ ఇచ్చిన వాళ్ళు 15 minutes టైం అయితే నేను వచ్చి 5 minutesలోనే వచ్చేసాను. అసలు నాకైతే వాటర్ అంటే చాలా భయము, కానీ ఏదో ట్రై చేద్దామని ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అవ్వ తాత గంపలు కొడుతున్నారు, చాలా బాగుంది కదా. ఇక్కడ శిల్పాలు చెక్కే వాళ్ళు చాలా బాగున్నారు కదా. నిజమైన బొమ్మలు ఉన్నట్టు మనకు స్వాగతం చెప్తాను చూడండి. కట్టెలు కొట్టే తాతలు. ఇక్కడ ఆయుర్వేదం, అప్పుడంటే ఆయుర్వేదం అవంతా నయంతో ఇప్పుడు అన్ని ట్యాబ్లెట్స్ అవి మింగి అల్లాడిపోతున్నాం ఫ్రెండ్స్ మనం. ఇక్కడ చూడండి, తోలు బొమ్మలు తయారు చేస్తారంట. ఇక్కడ తోలు బొమ్మలు చేసేవాళ్ళు చాలా. అసలు చూడండి, నిజమైన మనుషులు ఉన్నట్టే ఉన్నారు కదా మీకు చూస్తుంటే. ఆ హౌస్, ఆ డెకరేషన్. ఇక్కడ చూడండి, అవ్వ తాత పాపం ఒంటరిగా కూర్చొని ఉన్నారు. మనం కూడా వచ్చి ముచ్చట్లు చెప్పుకుందాం రండి నాతో పాటి. చూడండి, ఇక్కడ వీళ్ళు చెక్కలతో బొమ్మలు చేస్తున్నారు. అంటే మనకి డోర్స్కి అవంతా ఉంటాయి కదా, అవి చేసేవాళ్ళంట వీళ్ళు. ఇక్కడ పోటరీ, అంటే ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి ఫ్రెండ్స్, సారీ ఫర్ దాట్. నాకు జలుబు చేసి వాయిస్ బాగాలేదు, అందుకే వాయిస్ చేంజర్ పెట్టుకున్నాను. నా ఒరిజినల్ వాయిస్తో ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.